ఒక ఇంట్లో దొంగలు దొంగతనము చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న పెద్దవారిని చూసి వాళ్ళు పట్టుకుంటారేమోనని భయపడి అక్కడి నుంచి పారిపోతారు. కానీ ఈ దొంగలు పసిబిడ్డలను చూసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోరు. కానీ ఆత్మీయ జీవితములో దీనికి భిన్నముగా ఉంటది. బైబిల్ గ్రంథము చెబుతూ ఉన్నది, సాతానుణ్ణి దొంగగా చెబుతూ ఉన్నది. ఈ సాతానుడు అనే దొంగ ఆత్మీయ జీవితంలో పసిబిడ్డల్లాగా ఉన్న వారిని చూసి వాడు భయపడి పారిపోతాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, వాడు మీ దగ్గర నుంచి వాడు పారిపోతాడు అని యాకోబు తన పత్రికలో రాశాడు. ఎందుకని ఆత్మీయ జీవితంలో పసిబిడ్డల్లాగా ఉన్న వారిని చూసి దొంగ అయిన సాతానుడు పారిపోతాడు, వాడు దొంగతనము చెయ్యలేడు? ఎందుకని? యేసు ప్రభువారు మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనంలో చెప్తూ ఉన్నాడు, పసిబిడ్డల్లాగా ఆత్మీయ జీవితంలో ఎవరైతే ఉంటారో వారు తన రాజ్యములో వారు గొప్పవారు. ఈ పసిబిడ్డలు తల్లిదండ్రుల మీద ఏ విధముగా ఆధారపడతారో అదే విధముగా ఆత్మీయ జీవితంలో పసిబిడ్డల్లాగా ఉన్నవారు దేవుని మీద అంతగా ఆధారపడతారు. కాబట్టి సాతానుడు ఈ పసిబిడ్డల్లాగా ఉన్న వారిని చూసి వాడు అక్కడి నుంచి పారిపోతాడు. మనము తగ్గింపు జీవితమును కలిగి ఉన్నప్పుడు దేవునికి మనము లోబడి ఉంటాము. మనము దేవునికి ఎప్పుడైతే లోపడతామో, అపవాదిని మనము ఎదురిస్తామో, వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు.